స్ట్రోక్ ఎప్పుడవుతుందంటే బ్రెయిన్‌కి వెళ్ళే బ్లడ్ ఫ్లో ఆగినప్పుడు అవుతుంది. బ్రెయిన్‌లో బ్లడ్ వెసెల్ బ్లాక్ అయినా, బర్స్ట్ అయినా, బ్లడ్ క్లాట్ అయినా అవుతుంది. స్ట్రోక్ వస్తే ఎవ్రీ సెకండ్ చాలా ఇంపార్టెంట్. ఇమ్మీడియేట్‌గా మెడికల్ హెల్ప్ తీసుకోపోతే ఏవైనా డిసెబిలిటీస్ అయినా అవ్వచ్చు లేదా చనిపోవచ్చు. అయితే స్ట్రోకా కాదా అని తెలియడానికి ఫాస్ట్‌గా మెడికల్ హెల్ప్ తీసుకోవాలి కాబట్టి బీ ఫాస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. బీ ఫాస్ట్‌లో బీ అంటే బ్యాలెన్స్. బ్యాలెన్స్ సడన్‌గా పోవడం, కోఆర్డినేషన్ మిస్ అవ్వడం, పర్సన్‌ని నిల్చోమని సరిగ్గా నిల్చోకపోతే కాళ్ళ మీద బ్యాలెన్స్ అవ్వకుండా అటు ఇటు అవుతుంటే ఇదొక సైన్. బీ ఫాస్ట్‌లో ఈ అంటే ఐస్ అంటే కళ్ళు మసగ్గా, సరిగ్గా కనిపించకపోవడం, బ్లర్డ్‌గా కనిపించడం, పర్సన్‌ని కళ్ళు సరిగ్గా కనిపిస్తున్నాయా లేదా, డబుల్‌గా కనిపిస్తున్నాయా, బ్లర్‌గా ఉన్నాయా అని అడిగి చెక్ చేసుకోవాలి. ఇదొక సైన్. బీ ఫాస్ట్‌లో ఎఫ్ అంటే ఫేస్ అని. ఫేస్‌లో ఒక సైడ్ పడిపోవడం లేదా తిమ్మిరెక్కడం లాంటివి ఉంటాయి. పర్సన్‌ని నవ్వమని అడిగి స్మైల్ ఈవెన్‌గా ఉందో లేదో చూడాలి. ఇది ఒక సైడ్ అవ్వచ్చు లేదా 2 సైడ్స్ అవ్వచ్చు ఫేస్‌లో. ఏ అంటే ఆర్మ్ అని. సడన్‌గా ఆర్మ్ అంటే చెయ్యి వీక్‌గా అవ్వటం లేదా తిమ్మిరెక్కడం లాంటివి ఉంటాయి. పర్సన్‌ని 2 చేతులు ఎత్తమని చెప్పి ఒక చెయ్యి కిందకి పడిపోతున్నట్టయితే ఇదొక సైన్. బీ ఫాస్ట్‌లో ఎస్ అంటే స్పీచ్ అని. స్పీచ్ డిఫికల్టీ ఏదైనా మాట్లాడించాలి. ఒకవేళ పర్సన్ తడబడుతుంటే లేదా మాట్లాడడానికి కష్టంగా ఫీల్ అవుతున్నారేమో చెక్ చేయాలి. ఇలా స్పీచ్ డిఫికల్టీ ఉంటే ఇది స్ట్రోక్‌లో ఒక సైన్. లాస్ట్‌కి టీ. టీ అంటే టైమ్ టు కాల్ అంబులెన్స్. పైన చెప్పిన సైన్స్ ఏం కనిపించినా, ఒకవేళ కనిపించి తగ్గినా కూడా వెంటనే ఎమర్జెన్సీకి తీసుకెళ్ళాలి. ఎంత తొందరగా తీసుకెళ్తే పర్సన్ అంత సేఫ్. మాక్సిమం 4.5 అవర్స్‌లో స్ట్రోక్‌కి ట్రీట్మెంట్ స్టార్ట్ అయితే పేషెంట్‌కి డిసెబిలిటీస్, డెత్ తప్పుతాయి. థ్రోంబోలైసిస్ అనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అంటే క్లాట్ అయిన బ్లడ్‌ని బ్రేక్ చేయడానికి మెడిసిన్ ఇస్తారు. అలా బ్రెయిన్‌లో క్లాట్ బ్రేక్ అయిపోయి బ్రెయిన్‌కి బ్లడ్ ఫ్లో కరెక్ట్‌గా జరుగుతుంది.